హలో ఎవ్రీవన్, మేము ఇప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. తమిళనాడులోని అరుణాచలం టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్తున్నాము. మన హైదరాబాద్ కాచిగూడ నుంచి అరుణాచలం వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్ ప్రతి సోమవారం సాయంత్రం 8:30కు కాచిగూడ నుంచి ఉంటుంది. జనవరిలో ప్రయాణం కోసం మేము నవంబర్లోనే టికెట్స్ రిజర్వేషన్ చేసుకున్నాము. అప్పుడు కన్ఫర్మేషన్ అయ్యాయి. ట్రైన్ రైట్ టైంకి వచ్చేసింది. నైట్ జర్నీ కావడం వల్ల బయట చూడడానికి ఏం లేదు కనుక డిన్నర్ చేసుకొని పడుకున్నాం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని సరదాగా విండో పక్కన కూర్చొని బయటకు చూస్తుంటే పచ్చని చెట్లు, వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఆ అరుణాచలేశ్వరుడే ఆహ్వానం పలికినట్టు అనిపించింది. ఇప్పుడు మధ్యాహ్నం 2 అయింది. ట్రైన్ ఆల్మోస్ట్ రైట్ టైంకి రీచ్ అయింది తిరువన్నమలైకి. ఈ ట్రైన్ కాచిగూడ నుంచి వస్తుంది కదా, ఇది మధురై వెళ్ళే స్పెషల్ ట్రైన్ అనమాట. వెల్లూరు జంక్షన్ దాటిన తర్వాత వచ్చే నెక్స్ట్ స్టేషన్ తిరువన్నమలై స్టేషన్. మనం ఇక్కడ దిగేసేయాలి టెంపుల్కి వెళ్ళడానికి. స్టేషన్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే టెంపుల్ రాజగోపురం ఉంది. ఇక్కడ నుంచి ఆటోస్ కూడా ఉంటాయి, లేదంటే బై వాక్ నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు, చాలా దగ్గరే. మేమైతే సరదాగా అరుణాచల వీధులను చూస్తూ అలా అడుగులు వేస్తుండగానే రాజగోపురం వచ్చేసింది. టెంపుల్ కి దగ్గరలోనే రూమ్ రెంట్ కి తీసుకున్నాము. 24 hours కి 650 రూపీస్ ఛార్జ్ చేశారు. ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్రారంభించబోయే ముందు టెంపుల్ లోపలున్న బ్రహ్మలింగాన్ని దర్శించుకొని తర్వాత బయటకు వచ్చి రాజగోపురం ఎదురుగా నిలబడి ఆ అరుణాచల శివయ్యని మనసులో తలుచుకొని కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి అక్కడి నుంచి మా అరుణాచల గిరి ప్రదక్షిణని ప్రారంభించాము. నడక మొదలెట్టగానే మొట్టమొదటిగా ఇంద్రలింగం చేరుకున్నాము. ఇంద్రలింగం దర్శించుకొని కాస్త ముందుకెళ్ళగానే అగ్నిలింగం టెంపుల్ దర్శనమిచ్చింది. ఈ అగ్నిలింగం టెంపుల్ మన నడక మార్గానికి కుడివైపున కొంచెం లోపలికని ఉంటుంది, మిస్ అవ్వకుండా దర్శించుకోండి. అగ్నిలింగం నుండి ఇంకాస్త నడక సాగించగానే మనకి యమలింగం దర్శనమిచ్చింది. యమలింగం కూడా దర్శించుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ ప్రారంభించాము. అలా గిరివల మార్గంలో నడుస్తుండగా ఎడమ వైపున వలంపూరి వినాయక స్వామి టెంపుల్ కనిపించింది. వినాయకుడికి నమస్కారం చేసుకొని మళ్ళీ నడక ప్రారంభించాము. మార్గమధ్యంలో ఒక జింకల గుంపు చాలా సందడి చేస్తూ కనిపించింది. గిరి ప్రదక్షిణలో అలసిన మా అందరికీ ఈ జింకల గుంపును చూడగానే కాస్త సేద తీరినట్టు అనిపించింది. మళ్ళీ నడక ప్రారంభించి నైరుతి లింగం వరకు చేరుకున్నాము. నైరుతి లింగం కూడా దర్శించుకొని కాసేపు కూర్చొని మళ్ళీ ప్రదక్షిణలు స్టార్ట్ చేశాము. మార్గమధ్యంలో సూర్యలింగం కనిపించింది. లోపలికి వెళ్ళి సూర్యలింగం కూడా దర్శించుకొని వచ్చాము. గుడిలో ప్రసాదం స్వీకరించి అక్కడే కూర్చొని తినేసి మళ్ళీ నడక ప్రారంభించాము. అక్కడి నుంచి వరుణలింగం చేరుకున్నాము. ఈ వరుణలింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించాడంట. ఈ వరుణలింగం కూడా దర్శనం చేసుకొని తర్వాత వాయులింగం వరకు చేరుకున్నాము. వాయులింగం కూడా దర్శనం చేసుకొని మళ్ళీ ప్రదక్షిణలు స్టార్ట్ చేస్తూ ఇంకాస్త ముందుకెళ్ళగానే మాకు ఐ లవ్ తిరువన్నమలై అని రాసి ఉన్న ప్లేస్ కనిపించింది. ఇంకాస్త దూరం నడుస్తూ ముందుకెళ్తే ఇప్పుడు చంద్రలింగం వరకు చేరుకున్నాము. ఈ చంద్రలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడంట. చంద్రలింగం నుండి కుబేరలింగం వరకు వచ్చాము. కుబేరలింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించాడంట. దర్శనం చేసుకొని మళ్ళీ నడక ప్రారంభించాము. ఇప్పుడు మేము మోక్షద్వారం వరకు రీచ్ అయ్యాము. ఈ మోక్షద్వారం గుండా బయటకు వచ్చిన వారికి సకల పాపాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. అక్కడి నుంచి నడక ప్రారంభించి చివరిదైన ఈశాన్యలింగం వరకు చేరుకున్నాము. అలా ఈ గిరి ప్రదక్షిణలో అష్టలింగాలను దర్శించుకొని ఆ అరుణాచలేశ్వరుడి దయ వల్ల 14 కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణని పూర్తి చేయగలిగాము. సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ అయిన మా గిరి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి రాత్రి 12 కావస్తోంది. రాజగోపురం వద్ద ప్రారంభించిన ఈ గిరి ప్రదక్షిణ మళ్ళీ రాజగోపురం వద్దకి చేరుకొని దీపం వెలిగించడంతో పూర్తయింది. ఉదయాన్నే రెడీ అయ్యి ఆ అరుణాచలేశ్వరుడి దర్శనం కోసం క్యూ లైన్లో నించున్నాము. ఆలయ ప్రాంగణమంతా అయ్యప్ప స్వామివారి మాల ధరించిన స్వాములతో, ఓం శక్తి మాల ధరించిన మాతలతో కిక్కిరిసిపోయింది. అందువల్ల ఉదయం 6 గంటలకి క్యూ లైన్లోకి వచ్చిన మాకు మా దర్శనం పూర్తయ్యేసరికి ఉదయం 10 గంటలు అవుతుంది. అంటే 4 గంటల సమయం పట్టింది. ఇన్ని గంటల నిరీక్షణ తర్వాత అగ్నిలింగ రూపంలో కొలువై ఉన్న ఆ అరుణాచల శివుడి దర్శనం కలిగాక జన్మ ధన్యమైనట్టు అనిపించింది. రాజగోపురానికి ఎడమవైపు ఉన్న క్యూ లైన్లో స్ట్రైట్గా వెళ్తే అన్నప్రసాద వితరణ కేంద్రం ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉచిత అన్నప్రసాద వితరణ సదుపాయం ఉంది. ఇక్కడి భోజనం చాలా రుచికరంగా ఉంది. వెళ్ళిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. హర హర మహాదేవ శంభో శంకర.